నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో 2024-25 సంవత్సరానికి గాను దేవరకొండ బ్రాంచ్ డివిజన్ లోనే 6 పిల్లర్లను పూర్తి చేయడం ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించవచ్చని సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం ఆయన బ్రాంచ్ ని ఆకస్మికంగా సందర్శించి మాట్లాడుతూ 6 పిల్లర్స్ పూర్తి చేశారంటే 7 పిల్లర్స్ పూర్తి చేసినట్లేనని తెలిపారు. ఇందుకోసం టీం వర్క్ గా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ ఏబిఎం ముని నాయకుని సాల్వతో సన్మానించి అభినందించారు. ఈ విజయంలో సహకరించిన డెవలప్మెంట్ ఆఫీసర్స్, క్లాస్ 1 ఆఫీసర్స్, క్లియా ఏజెంట్ల డైరెక్టర్ ఏజెంట్లు, ఏజెంట్ మిత్రులు, స్టాఫ్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ త్రిపాఠి, సేల్స్ మేనేజర్ విఎల్ఎం రావు, రాజు, ప్రొడక్ట్ మేనేజర్ వెంకన్న, స్టాఫ్, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ పిలవడం జరిగింది. వెంటనే ఐ గాట్ కాల్ ఫ్రమ్ బ్రాంచ్ ఎస్ఎం గారు, ఎంఎం గారు, సేల్స్ మేనేజర్, తర్వాత ప్రొడక్ట్ మీద అంత విషయాలు చెప్పడానికి 10 మినిట్స్లో వస్తానని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకొని నేను వెంటనే రావడం జరిగింది. ఫస్ట్గా నిజంగా నా 37 ఇయర్స్ సర్వీస్లో ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఎస్ఎం గారిని చూడలేదు. ఎందుకంటే ఒక పనితనాన్ని నా ఏజెంట్ మిత్రులు, నా స్టాఫ్, నా క్లాస్ 1 ఆఫీసర్స్, నా ఆల్ లీడర్స్ గుర్తించుకొని వెంటనే ఎస్ఎం గారు వచ్చేందుకు మన బ్రాంచ్ తరఫున అందరూ ఇందులో భాగంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పని చేసేవాడికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఒక మాట ఎక్కువ వచ్చినా, ఒక మాట తక్కువ వచ్చినా కూడా ఎప్పుడు భగవంతుడు యాజ్ ఏ ఒబేయింగ్ నేచర్ ద్వారానే మనం ఉన్నామని చెప్పారు. ఎస్ఎం గారు మాట్లాడుతూ ఒక చాలా మంచి మాట చెప్పడం జరిగింది. మన బ్రాంచ్ 6 పిల్లర్ చేసిన విషయం గుర్తించుకొని మన బ్రాంచ్ మంచి బ్రాంచ్, మన బ్రాంచ్ లాగా అందరూ సీనియర్ బ్రాంచ్ మేనేజర్లు, అందరు స్టాఫ్, అందరూ ఏజెంట్స్ పని చేయాలి. మన బ్రాంచ్ నుంచే మొదలుపెట్టడము. మరి ఎంఎం గారికి, మరి బోత్ సేల్స్ మేనేజర్ గారికి, ప్రొడక్ట్ మేనేజర్ గారికి మరొకసారి మన ఎస్ఎం గారికి మన బ్రాంచ్ తరఫున కరతాల ధరలో వారికి మళ్ళీ ఇందులో భాగంగా సార్ చిన్న రిక్వెస్ట్, మీకు మాలకు వచ్చినప్పుడు మీరు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. మాకు అన్ని ఫిగర్స్ చేస్తే ఒక మంచి మీటింగ్ పెట్టుకుని చెప్పారు. దానికి అన్ని విధాలుగా మీరు ముందుకు తీసుకెళ్తే అదే విషయాన్ని మా వాళ్ళకి చెప్పడం జరిగింది. పూజ అయిన తర్వాత మీరు వెంటనే ఇంటివర్ పర్మిషన్ ఆడిటింగ్ మీరు వస్తే మా దగ్గర దాదాపు 50% దాదాపు సుమారు 20 మంది ఏజెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 100% సెలబ్రేట్స్ ఉన్నారు. కనీవిని వెలిగిలో ఇంతవరకు రిలాక్స్ చేయని ఏకైక బ్రాంచ్ దేవరకొండలో మిస్టర్ జగన్మోహన్ లాస్ట్ ఇయర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 4 ఇంప్లిమెంట్ చేయడం, ఇది కూడా నేను పోస్ట్ పెట్టి పంపిస్తే అది ఇదంతా చేయడం వల్ల ఇదంతా ఎవరు మూల కారణం అంటే సీనియర్ మేనేజర్ గారు, అదేవిధంగా మన ఎంఎం గారు, అదేవిధంగా మన బోత్ సేల్స్ మేనేజర్ గారు, అదేవిధంగా మన వెంకన్న గారు, వారి యొక్క కొత్త బలంతో మనం ఈ విధంగా మనం చేస్తూ ఈరోజే మీరు ప్రారంభం చేస్తున్నాను సార్. ఏ రోజైతే వేరే ప్రారంభం చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం రావడానికి చాలా నాకు విషయం ఉంది. నాకు ఎస్ఎం గారు ఎక్కువగా రావడం కాదు, నా బ్రాంచ్కి చైర్మన్ కావాలని నా కృషి, నా ఆశ. దేవరకొండ ఈ సంవత్సరంలో 6 పిల్లర్లు చేసిన మొట్టమొదటి బ్రాంచ్. 6 పిల్లర్లు ఈ సంవత్సరం చేశారు అంటే 7 పిల్లర్స్ చేసినట్టే లెక్క. ఈ అద్భుతమైన విజయం సొంతం కావడానికి మీరు ప్రతి ఒక్కరూ శ్రమించారు. మీ టోటల్ సమయాన్ని అన్నింటినీ కేటాయించారు. వ్యాపార మార్కెట్ డివోర్స్ ఏజెన్సీ ఇక్కడ ప్రాసెసింగ్ చేయడంలో స్టాఫ్ మీరందరూ శ్రమ చేసి మంచి పొజిషన్ తీసుకొచ్చారు. మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రేరణనిస్తూ, ఉత్తేజాన్ని ఇస్తూ మంచిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన మీ రథసారథికి విజయంలో సింహభాగం దక్కుతుంది. సో రాము చౌహాన్ గారు ఈ బ్రాంచ్ని ముందుండి నడిపించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ముందుండి నడిపించారు. మంచి డిప్యూటీగా మన ఏబిఎం గారు కూడా చక్కటి సహకారాన్ని అందించారు.
ఈ స్ఫూర్తి, ఈ ప్రేరణ బహుశా ఈ సంస్థ డివిజన్లో అన్ని బ్రాంచ్లకు వస్తుందని రాము చౌహాన్ గారిని ప్రేరణగా తీసుకుని మిగతా భీములు కూడా మిగతా బ్రాంచ్ కూడా పరిగెత్తుతారని మేము ఆశిస్తున్నాం. అందుకే మొట్టమొదటిసారి ఒక మంచి ప్లేస్కి వస్తే ఆ బలం కూడా మాకు డివిజన్కి వస్తుందని మనస్ఫూర్తిగా మరీ మీ అందరినీ అభినందిస్తున్నాను. గ్రేట్, వెల్ డన్, బెస్ట్ ఆఫ్